హాయ్ మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిటీ విలేజ్ స్టోరీస్ తెలుగు. ఈరోజు మీకు ఒక కొత్త ప్లేస్ని చూపెట్టబోతున్నాను. అది ఏమనుకుంటున్నారో గెస్ చేయండి. చుట్టూ పచ్చని పొలాలు, నాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. కొన్ని పొలాలలో నాట్లు వేశారు, ఇంకా కొన్ని వేసేటివి ఉన్నాయి. వర్షాలు సరిగా లేక నీళ్ళు లేవు, అందుకోసమే నాట్లు వేయడం కొంచెం లేటుగా అవుతుంది. ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసిన పచ్చని పొలాలు, మధ్య నుండి రోడ్డు ఉంది. పొలాల మధ్య నుండి రోడ్డు అలా వెళ్తుంటే చల్లని గాలి మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా రావాలనిపిస్తే మా ఊరికి రండి. ఎటు చూసిన చుట్టూ పొలాలే, పచ్చని పొలాలు ఉంటాయి. మంచి బ్యూటిఫుల్ వాతావరణం ఉంటుంది. అటు ముందుకు బండి వెళ్ళది. మీకు ఈరోజు గంగ చూపిస్తా. ఇక్కడ బండి పెట్టేసి మా తమ్ముడు నడుచుకుంటూ పోతాడు, నేను వెనుక వెళ్తున్నాను. ఇక్కడ నుండి ఆ చెట్ల కాడ గంగ ఉంటుంది, పెన్ గంగ అని. అక్కడికి బైక్ వెళ్ళదు, వర్షాలు ఉండడం వల్ల కొంచెం బురదగా అయింది రోడ్డు. ట్రాక్టర్లు నడిచి చూడండి పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. పచ్చని వాతావరణం, ప్రశాంతంగా ఉంది. ఇంకా అక్కడి నుండి ముందుకు వెళ్ళాలి. వెళ్తే గంగ వస్తుంది. గంగ నుండి అవతలి సైడ్ ఏమో మహారాష్ట్ర ఉంటుంది. ఇప్పుడు ఇటంక మొత్తం మన తెలంగాణ ఏరియా. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్గా గంగ ఉంది. చూడండి రోడ్డు మొత్తం ట్రాక్టర్లు నడిచి ఖరాబ్ అయింది. అటు పైకి వెళ్ళదు కాబట్టి ఇక్కడ పెట్టి వచ్చినాం. మేము ఇప్పుడు గంగ కాడికి చేరుకున్నాం. ఇదే గంగ. గంగలో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ బురదగా ఉంది, లోపలికి వెళ్ళడానికి కష్టం అవుతుంది. చూడండి మొత్తం వాటర్, ఫుల్ వాటర్. ఈ గంగ దాటి అవతలికి వెళ్తే మహారాష్ట్ర. అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇవి వచ్చేసి గంగలో నుండి పొలాలకు నీళ్ళు రావడానికి మోటార్లకు పెట్టినవి. ఇవి స్టార్టర్ డబ్బాలు. ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి వస్తుంది. ఎటు చూసినా మొత్తం పచ్చదనం, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అవి లోపల పచ్చగా కనిపిస్తున్నాయి. అవి డ్రమ్ములు, వాటికి మోటార్లు కట్టి ఉంటాయి పొలాలకు వాటర్ రావడానికి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఎప్పుడైనా రావాలి, మీరు కూడా చూడాలనుకుంటే మా ఊరికి రండి. ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫుల్ వాటర్. మొన్న ఈ చెట్ల దాకా వాటర్ వచ్చినాయి, ఇప్పుడే కొంచెం తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళినాయి. మా తమ్ముడు ఫోన్ చూస్తాడు. మస్తు గాలి వస్తుంది, చల్లటి గాలి, ప్రశాంతంగా ఉంది. మా తమ్ముడేమో ఫోన్ చూస్తాడు సినిమా పెట్టి. ఎటు చూసిన బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ మాత్రం. చూడండి ఎంత దూరం చూసినా కూడా మొత్తం పొలాలే. అవన్నీ ఆడికి వెళ్ళి చేసి ఇవన్నీ పొలాలే, వరి నాట్లు అయినాయి. ఇవన్నీ మావే అనుకోనేరు, మావి కావు. గంగా ఒడ్డుకు చెట్లు ఉన్నాయి, చెట్ల కింద చల్లగా ఉంది, మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్ లొకేషన్. మళ్ళీ రిటర్న్ అవుతున్నాము ఇంటికి గంగ కాడ నుంచి. మా తమ్ముడు వచ్చి బైక్ తీస్తున్నాడు. జీరో కట్ కొడదాం అనుకున్నాడు కానీ
రోడ్డు బాగాలేదు కాబట్టి మెల్లగా దింపుతున్నాడు. మెల్లగా తమ్మి అనేసరికి ఓకే అన్న అన్నాడు. ఇద్దరం బైక్ మీద ఎక్కేసి మళ్ళీ రిటర్న్లో ఇంటికి వస్తున్నాం. చూడండి మా ఊరుకు చేరుకున్నాము. చూడండి పూల మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. మా ఊరు ఇదే, మొత్తం పూల చెట్లు, కొబ్బరి చెట్లు, చాలా అందంగా ఉంటుంది. మా ఊర్లోకి ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్తున్నాము. ఇట్లా చక్కగా సీదా వెళ్తే ముందుకెళ్ళి రైట్కి తిరిగితే అక్కడ మా ఇల్లు వస్తుంది. ఇక్కడ నుండి ఇటు టర్నింగ్ తీసుకుంటే ఈ కనబడేది ఇది మా ఇల్లు.